రైట్. ఇక తాడిపత్రి నియోజకవర్గం మీరాపురంలో కూడా ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులే కనిపిస్తున్నాయి. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అక్కడ కూడా పరస్పరం వేట కొడవళ్లతో దాడులు చేసుకునే వరకు పరిస్థితి వెళ్ళిపోయింది. సో స్థానిక టీడీపీ నేత భాస్కర్ రెడ్డి కూడా ఈ ఘటనలో మృతి చెందారు. సార్ హలో హలో అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం మీరాపురంలో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య జరిగిన దాడిలో జేసీ వర్గానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. వైసీపీకి చెందిన పుల్లారెడ్డి అనుచరులు వేట కొడవళ్లతో దాడులు చేశారు. ఈ దాడిలో గాయపడ్డ భాస్కర్ రెడ్డి తీవ్ర గాయాల పాలయ్యారు. ఆయన్ను ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా దారి మధ్యలోనే మృతి చెందారు. ఈ దాడిలో గాయపడ్డ పుల్లారెడ్డి పరిస్థితి కూడా విషమంగా ఉంది. సార్ హలో హలో మీరాపురంలో జరిగిన ఘర్షణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అక్బర్ నడి తెలుసుకుందాం. అక్బర్, అసలు గొడవ ఎందుకు జరిగింది? ఈ ఘర్షణ కారణం ఏంటి? తాడిపత్రి మండలం వీరాపురం గ్రామం ప్రారంభం నుంచి ఫ్యాక్షన్ కి సంబంధించిన గ్రామం. ఈ ఫ్యాక్షన్ గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నికల సమయంలో ఈ ఫ్యాక్షన్ కొనసాగుతూనే వస్తుంది. గడిచిన 2014 ఎన్నికల్లో కూడా ఈ గ్రామంలో గొడవలు చోటు చేసుకుంటాయని ముందస్తుగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను కూడా అప్పట్లో మోహరింపజేశారు. 2 గ్రూపులు, దివాకర్ రెడ్డికి సంబంధించిన ఒక గ్రూపు, తర్వాత ఇంకొక ప్రత్యర్థి గ్రూపు ఈ గ్రామంలో అనునిత్యం గొడవలు చేసుకుంటూనే వస్తున్నారు. ప్రతి పంచాయతీ ఎన్నికలు జరిగినా కూడా ఇదే రకమైనటువంటి గొడవలు ఉంటాయనే ఉద్దేశంతోనే అదనపు బలగాలు మోహరింపజేసే పరిస్థితి లేదు. అయితే ఈ రోజు ఉదయం చిన్న కారణం చేత ఈ 2 వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుందని నాయకులు చెప్తున్నారు. చింతా భాస్కర్ రెడ్డి డమ్మీ ఏజెంట్ గా పోలింగ్ బూత్ లో ఉన్నాడు. అయితే పోలింగ్ బూత్ లో ఉన్న భాస్కర్ రెడ్డి డమ్మీ ఏజెంట్ గా ఉండి బయటకు లోపలికి వచ్చే సమయంలో ఈ ఎవరైతే పుల్లారెడ్డి వర్గానికి సంబంధించిన వారికి వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వాగ్వాదం కాస్త చిరిచిరి గాలివానగా మారి ఒకరికొకరు దాడులు చేసుకునే దిశగా ప్రయాణం చేసింది. ఇరు వర్గాల వారు ఏట కొడవలతో దాడులు చేసుకునే కాకుండా ఏకంగా పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఒకరినొకరు దాడులు చేసుకునే ప్రయత్నం జరిగింది. దీంతో అక్కడున్న పోలీసులు కొంత వారిని అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ వేట కొడవలతో ఒకరిపై ఒకరు విచక్షణ రహితంగా దాడులు చేసుకుంటూ రాళ్ళ దాడి చేసుకోవడం కారణంగా వారిని కంట్రోల్ చేయడానికి సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో చింతా భాస్కర్ రెడ్డి తీవ్ర గాయాలయ్యాయి. అతని కర్నూలు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. అయితే పుల్లారెడ్డి పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో ఆయనకి అనంతపురం ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకొచ్చారు. ఈ ఇరు వర్గాలు కాకుండా మరో 5 మంది తీవ్ర గాయాలకు గురయ్యారు. నరేష్, టీడీపీ వైసీపీ కార్యకర్తల ఘర్షణకు సంబంధించి అసలు పోలీసులు ఏం చెబుతున్నారు? దీనికి సంబంధించి గ్రామంలో చాలా కాలంగా ఫ్యాక్షన్ గ్రామం కావడం కన్నా పాత కక్షలు కొనసాగుతున్నాయి. ఈ పాత కక్షల గొడవల నేపథ్యంలోనే ఈ రకమైనటువంటి పరిస్థితి చోటు చేసుకుందని చెప్పి పోలీసు వర్గాలు చెప్తున్నాయి. అయితే అదనపు పోలీసు బలగాలను జిల్లా ఎస్పీ జీవి చేస్తూ పంపించడంతో పరిస్థితిని అదుపులోకి వచ్చింది. ఇరు వర్గాల వారిని ఎదురుకొట్టేశారు. అయితే కొంతసేపు పోలింగ్ కూడా అంతరాయం కలిగిందని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం వీడియో షూటింగ్ కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి వీడియో షూటింగ్ కూడా చేశారు. జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ దగ్గర ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆయన అధికారులు కూడా స్పష్టమైన ఆదేశాలు చేశారు. చిన్న సంఘటన జరిగిన ఏ ఒక్క వారిని కూడా క్షమించదండి, ఖచ్చితంగా కేసులు నమోదు చేయండి అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నేపథ్యంలో చిన్న చిన్న గొడవలు చోటు చేసుకోవచ్చు. ఇంత భారీ స్థాయిలో గొడవ చేసుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఆగ్రహం పెంచారు. జిల్లా అధికారులు కూడా దీని విషయంలో తీవ్ర స్థాయిలో కేసు నమోదు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తున్నారు. మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? తాడిపత్రి నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి చోటు చేసుకుంది. ప్రధానంగా వైసీపీకి టీడీపీకి మధ్య పోటీ నెలకొనడమే కాకుండా ఇక్కడ 2 వర్గాలుగా విడిపోవడం కారణంగా గ్రామాల్లో పెద్ద ఎత్తున ఒకరికొకరు దాడులు చేసుకునే పరిస్థితి చోటు చేసుకుంది. తాడిపత్రి సమీప గ్రామాల్లో ఒక 5-6 గ్రామాల్లో ఏ రకమైనటువంటి గొడవలు చేస్తున్నప్పటికీ పోలీసులు వాటిని ఎక్కడికక్కడ అదుపు చేయగలిగారు. అయితే ఈ ఘటన మాత్రం పోలీసులకు సవాలుగా మారింది. ఇందులో తెలుగుదేశం వైసీపీ సంబంధించిన నాయకులు పోటాపోటీగా తాడిపత్రికి దగ్గర ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో టీడీపీ వైసీపీ నాయకులు పరిస్థితి లేకపోవడం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పేసి చెప్పచ్చు. నరేష్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అక్బర్. కొంచెం ఉండండి.
లేదే ఎవరు లేదంటే ఉత్త కూతలు కానీ చిక్కమాటలు మాట్లాడుతుంది లేదు నేను ఆఫర్ కదా ఏపీలో పోలింగ్ ఊపందుకుంటోంది. క్యూ లైన్లు చకచకా కదులుతున్నాయి. ఈవీఎం సమస్యలు చక్కదిద్దామని ఈసీ ప్రకటించింది. మహిళలు, వృద్ధులు క్యూలో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. భీమవరం నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. సో మరిన్ని వివరాలు మా ప్రతినిధి శారద అందిస్తారు. మనం ఇప్పుడు నరసాపురం పార్లమెంట్ పరిధిలోని భీమవరంలో ఉన్నటువంటి రాయలం ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పోలింగ్ బూత్లో ఉన్నాం. మనం ఇక్కడ చూస్తున్నాం చాలాసేపు ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో అటు మహిళలు కావచ్చు, యువకులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగా ఉన్నటువంటి ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉదయం నుండి లైన్లో ఉన్నటువంటిది మనకు కనిపిస్తూ ఉంది. అంటే యూత్ ఎక్కువగా ఓటేస్తూ ఉన్నారు. ఈసారి ఫస్ట్ టైం ఓటర్స్ సంఖ్య కూడా పెరిగింది ఆంధ్రప్రదేశ్లో. అలాగే దానికి అనుగుణంగా పోలింగ్ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచి కూడా ఇదే సంఖ్యలో, అంటే ఎండ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉదయమే వచ్చి ఓటు వేయాలని భావించిన నేపథ్యంలో కొన్ని చోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడంతో, మొరాయించడంతో పోలింగ్ కాస్త ఆలస్యమైంది. దానివల్ల కూడా చాలా చోట్ల రద్దీ కనిపిస్తూ ఉంది. ఆ ఈవీఎంలను మార్చడానికి, కొత్త ఈవీఎంలు రావడానికి కొంత సమయం పట్టింది. ఈ నేపథ్యంలోనే క్యూ కనిపిస్తాం. మనం క్యూలో ఉన్నటువంటి కొద్దిమంది చూస్తున్నాం. మనం ఇక్కడ యువ ఓటర్స్. మీరు ఫస్ట్ టైం ఇస్తున్నామా? అవును అంకుల్. ఎలా ఉంది? చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరిగే దిశగా ఈసారి 2019లో మంచి నాయకుడు రావాలని కోరుకుంటున్నాను. మీలాంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళందరికీ మీరు చెప్తారా? చెప్పేదేం లేదు, అభివృద్ధిని బట్టి మీరే చూస్తారు ఎట్లా ఉంటుందో. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరుస్తారు కాబట్టి అంతే. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇలాగే అందరూ కూడా సంతోషంగా ఎవరికి నచ్చిన వాళ్ళు ఎన్నుకుంటూ ప్రతిదీ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్తున్నారు. ఎవరు వస్తే మనకి బాగుంటుంది, మన సమస్యలు తీస్తారు, వాళ్ళకి వేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు రావాలని కోరుకుంటాం. వీడియోలో ఫస్ట్ టైం కదండి మాట్లాడటం. వినియోగించుకుంటామండి. ఫెసిలిటీస్ ఇక్కడ బాగున్నాయా? బాగున్నాయండి.
ఓటు హక్కు వినియోగించుకోవడానికి చాలా మంది ఆసక్తిగా కనిపిస్తుంది. ఇక్కడ చాలా ఒక పెద్ద ఆయన కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చారు. చెప్పండి, మీరు ఎన్నేళ్ళ నుంచి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు? 40 సంవత్సరాల పైన ఇది దీనికి సైకిల్కే మాది ఇప్పుడు కూడా. ఇప్పటి నుంచి కూడా అవన్నీ చదువులేని మన కొంచెం తెలియదు మనకి ఉన్నది అది. ఇలా ఈయన అడగాలి, మా బావని అడగాలి కొంచెం చెప్తాను. అలా కాదు. ఓకే, అయితే ఇది ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోండి. యూత్ అంటే మీరు ఫస్ట్ టైం ఇస్తున్నారు? ఇంతకుముందు ఇస్తారా? ఓకే, ఇట్లా చాలా మంది యువత ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు క్యూ లైన్లో కనిపిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం, మహిళలు కావచ్చు, ఈ పురుషులు కావచ్చు, పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవడం మనకు కనిపిస్తోంది. అయితే ఓటు హక్కు మధ్యాహ్నానికి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉదయం లోపలనే పోలింగ్ పూర్తి చేసుకొని వెళ్దామనేటువంటి ఉద్దేశంతో వచ్చినప్పటికీ కొన్ని చోట్ల ఇబ్బందుల వల్ల కొంత పోలింగ్ ఆలస్యం అవుతుంది, పోలింగ్ కొంచెం నెమ్మదిగా కొనసాగుతుంది. పోలింగ్ అధికారులు చాలా స్పీడ్గా చెప్పండి. చాలా నెమ్మదిగా జరుగుతుంది. మీరు ఎంతసేపు అయింది ఇక్కడికి వచ్చి? మేము వచ్చి ఇక్కడికి 45 మినిట్స్ అబౌవ్ అయింది. జస్ట్ ఒక 3 మీటర్ ఒక 2 మీటర్స్ 1 మీటర్ కదలంటే అంటే ఈవీఎంస్ కూడా ఏ ప్రాబ్లం ఉన్నాయని చెప్తున్నారు. మరి ఎంతవరకు నిజం ఏంటో తెలియదు కానీ లైన్ అయితే మాత్రం చాలా స్లోగా కదులుతుంది సార్. యాక్చువల్గా ఈవీఎం యంత్రాలు ఉంటే చాలా వేగంగా పోలింగ్ అవుతుందనేది మొదటి నుంచి ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. కానీ దానికి భిన్నంగా ఇక్కడ పోలింగ్ చాలా నెమ్మదిగా కొనసాగుతుంది. దానికి కారణం ఈవీఎంలు స్లోగా పనిచేస్తున్నాయి అన్నట్టు చెప్తున్నారు. అలాగే ఈ వీవీప్యాట్ యంత్రాలను ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి ఇంట్రడ్యూస్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి ఓటర్ ఓటు చూసుకున్న తర్వాత బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్ మీద 7 సెకండ్ల పాటు ఏ గుర్తుకు ఓటేస్తే ఆ గుర్తు అక్కడ కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే లేట్ అవుతుందనేది ఎన్నికల అధికారులు చెప్తున్నప్పటికీ కొంత